సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో ఆమె ప్రయాణిస్తున్న కారు సేఫ్టీ ఫ్యూచర్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గ్లోబల్ ఎన్కాప్ సేఫ్టీ రేటింగ్స్లో లాస్యా ప్రయాణిస్తున్న కారు మారుతి సుజుకి XL6 రేటింగ్ ఎంత? అందులో ఎన్ని ఎయిర్ బ్యాగులున్నాయి? అసలు ఆ కారు టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటి? ప్రమాద సమయంలో సీటు బెల్ట్ పెట్టుకున్నా ఆమె ఎలా మరణించారు అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన ఎమ్మెల్యే లాస్యా ప్రయాణించిన కారు మారుతి సుజుకి XL6 ఎర్టిగా ప్రీమియర్ వర్షన్ గా 2019లో తొలిసారి మార్కెట్లోకి విడుదలైంది. ఎర్టిగా మోడల్లో కేవలం 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఉండగా XL6 లో 4 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. డ్రైవర్ పక్కన పాసెంజర్, అలాగే డ్రైవర్ వెనుక 2 ప్యాసింజర్స్ సైడ్ లో ఈ ఎయిర్ బ్యాగ్స్ ను అమర్చారు. ఇక XL6 అంటే ఈ కారులో గరిష్టంగా 6 ప్రయాణించవచ్చని అర్థం. ఇక మారుతి సుజుకి XL6 సేఫ్టీ విషయానికొస్తే గ్లోబల్ ఎన్కాప్ క్రాష్ టెస్ట్ లో ఈ కారుకి 3 స్టార్స్ రేటింగ్ ఉంది. గ్లోబల్ ఎన్కాప్ సంస్థ వివిధ రకాల సేఫ్టీ టెస్ట్లు, క్రాష్ టెస్ట్లు చేసి ఈ రేటింగ్స్ ఇస్తుంటుంది. గరిష్టంగా 5 స్టార్ రేటింగ్ ఉంటే ఆ కారు అత్యంత సురక్షిత ప్రమాణాలు కలిగిందని అర్థం. అలాగే 1 స్టార్ రేటింగ్ ఉన్న కార్లు ప్రయాణికుల భద్రతకు ఏ మాత్రం సురక్షితం కాదు. అయితే ఎమ్మెల్యే లాస్యా ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైన మారుతి సుజుకి XL6 కి 3 స్టార్ రేటింగ్ ఉంది. అటు రోడ్డు ప్రమాదం సమయంలో ఎమ్మెల్యే లాస్యా వెనక సీట్లో కూర్చున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆమె సీటు బెల్ట్ కూడా పెట్టుకున్నట్టు సమాచారం. అయితే లాస్యా పెట్టుకున్న సీటు బెల్ట్ హుక్ సరిగ్గా ఉందా లేదా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఎందుకంటే సీటు బెల్ట్ హుక్ సరిగ్గా పెట్టుకుని ఉంటే ఆమె ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండే ఛాన్స్ ఉండేదని నిపుణులు అంటున్నారు. అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించాల్సి ఉంది. సీటు బెల్ట్ కరెక్ట్ గా పెట్టుకున్నప్పటికీ కూర్చునే విధానాన్ని బట్టి కూడా ప్రమాద తీవ్రత ఆధారపడి ఉంటుందని అంటున్నారు. సీటు వెనక్కి అడ్జస్ట్మెంట్ చేసుకుని కూర్చుంటే, సీటు బెల్ట్ పెట్టుకుంటే ప్రమాదం జరిగిన తర్వాత ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవని కొందరంటున్నారు. ఎందుకంటే వెనక్కి వాల్చి కూర్చోవడం వల్ల ప్రమాదం సమయంలో ముందుకు పడేటప్పుడు ఎయిర్ బ్యాగ్స్ పై పెద్దగా ఒత్తిడి పడదు. దీనివల్ల అవి తెరుచుకోవు. అదే సీటు మామూలుగా ఉంటే ప్రయాణికులు ముందుకు పడడం వల్ల ఎయిర్ బ్యాగ్స్ ను గుద్దుకోవడంతో అవి వెంటనే ఓపెన్ అవుతాయి. కానీ ఎమ్మెల్యే లాస్యా సీటును వెనక్కి వాల్చుకుని కూర్చునుండడంతో ప్రమాద సమయంలో ఆమె ముందుకు ఒరిగిన ఆమె శరీరం ఎయిర్ బ్యాగ్స్ ను టచ్ కాకపోవడంతో అవి తెరుచుకోలేదని కొందరు నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు ప్రమాద సమయంలో కారు అత్యంత వేగంగా ప్రయాణించడం వల్ల కూడా ప్రమాద తీవ్రత అధికంగా ఉందని అంటున్నారు. మారుతి సుజుకి XL6 గరిష్ట వేగం గంటకు 170 కిలోమీటర్లు. లాస్యా ప్రయాణిస్తున్న సమయంలో దాదాపు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టు తెలుస్తోంది. అతివేగం కూడా లాస్యా మృతికి ప్రధాన కారణమని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కారు ప్రమాదంలో యువ ఎమ్మెల్యే లాస్యా మరణించడం బాధాకరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.